దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి అంత్య దినాల బోధనలో, అంత్యకాల బోధనలో మొదటి అంశాన్ని పూర్తి చేసుకున్నాం. రహస్య రాకడ గురించినటువంటి అంశం. తర్వాత మాట్లాడుకునేటువంటి ప్రారంభించినటువంటి అంశం క్రీస్తు విరోధి యొక్క అంశం. క్రీస్తు విరోధి ఎవరు, ఎవరై ఉంటారు, ఎవరు వెంబడిస్తారు, వాడు గూర్చినటువంటి ప్రస్తావన బైబిల్తో పాటుగా లోకంలో కనబడేటువంటి మరొక ఇతర మత గ్రంథానికి సంబంధించిన కొన్ని లేఖనాలను మనం అందరం కూడా జతపరిచి పరిశీలించుకునే ప్రయత్నం అయితే చేసాం. అది ఈ రోజున ఆ క్రీస్తు విరోధి లేదంటే అంత్యక్రీస్తు, యాంటీ క్రైస్ట్ యొక్క ప్రస్తావన గురించినటువంటి ఒక విషయాన్ని పరిశీలించడానికి నేను ఇష్టపడుతున్నాను. అయితే చాలామంది అనుకుంటారు క్రీస్తు విరోధి లేదంటే యాంటీ క్రైస్ట్ గురించినటువంటి ప్రస్తావన, పరిశీలన, రాతలన్నీ కూడా కొత్త నిబంధన కాలానికి సంబంధించినటువంటి అపోస్తులు అన్నిటికీ మించి ప్రభువైన యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనల నుంచి మాత్రమే వచ్చేటువంటి, రాబోయేటువంటి, అంత్య దినాల్లో కనబడబోయేటువంటి క్రీస్తు విరోధిని గురించినటువంటి ప్రస్తావన చేశారు. అంతకు ముందు ఎవరో కూడా యాంటీ క్రైస్ట్ గురించి పాత నిబంధనలలో ఎవరో ప్రస్తావించలేదేమో అని అనుకుంటా ఉంటారు. కానీ వాస్తవానికి యాంటీ క్రైస్ట్ వస్తాడని, వాడి యొక్క ప్రస్తావన యేసుక్రీస్తు ప్రభువారి కంటే కూడా ముందుగా ఒక 500 సంవత్సరాల క్రితమే దర్శన రూపకంగా ఒక భక్తుడు బైబిల్ గ్రంథంలో విషయాన్ని రాయడానికి ఇష్టపడ్డాడు. యాంటీ క్రైస్ట్ యొక్క ప్రస్తావన మోషే చేశాడు, చాలా మంది తెలియదు. జకర్యా చేశాడు, యెషయా చేశాడు. అన్నిటికీ మించి దానియేలు భక్తుడు కూడా చాలా అద్భుతమైన రీతిలో ఈ వ్యక్తి యొక్క రాకను గురించి ప్రస్తావించడానికి ఇష్టపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారి కంటే కూడా ముందుగా 500 సంవత్సరాల క్రితమే ఈ అంత్య దినాల్లో బయలుపరచబడేటువంటి, రాబోయేటువంటి క్రీస్తు విరోధి యొక్క ప్రస్తావన దానియేలు గ్రంథంలో చాలా స్పష్టంగా మనకి కనబడబోతా ఉంది. అయితే ఈరోజు నేను చెప్పబోయేటువంటి, మాట్లాడుకోబోయేటువంటి విషయం 190 మందికి అర్థం కాదు, 105 మందికి అర్థమయ్యి అర్థం కానట్టు ఉంటుంది. కానీ 100లో మిగిలినటువంటి మరొక 5% మంది ఉన్నారు, వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా స్పష్టంగా అర్థం అవ్వాలని నా యొక్క ప్రయత్నం అంటాను. ఇంచుమించుగా 100లో 100 మందికి కూడా అర్థమయ్యేటువంటి విధంగా చెప్పాలనే ఆలోచనతోనే నేను ఇక్కడికి వచ్చాను. నేను ఎంత మీకు అర్థమయ్యేటువంటి విధంగా చెప్పాలనే ప్రయత్నం చేసినప్పటికీ మీ నేత్రాలను దేవుడు తెరవకపోతే అది ఎంత చెప్పినప్పటికీ కూడా అర్థవంతంగా ఉండకపోవచ్చు అనేటువంటి విషయాన్ని నేను ముందుగానే చెప్పబోతా ఉన్నాను. కాబట్టి ఇది ఖచ్చితంగా అర్థమయ్యి అర్థం చేసుకోవలసిన విషయము అని నేను అంటాను అనుకోండి. అర్థం కాకపోతే మీరు చేయవలసిన పని ఏంటంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా ప్రార్థన చేసుకుని మరొకసారి లేఖనాలు బాగా చదువుకున్నాం అనుకోండి, నేను చెప్పేటువంటిది చాలా బాగా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుందని అంటాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దైవజనులుగా, దేవుని యొక్క సేవకులుగా పిలువబడుతున్నటువంటి వారికి సైతం తలని పుట్టించేటువంటి వచనాలు చాలా తలతెక్కగా, కొంచెం ఇబ్బందిగా, కొంచెం అదొక రకమైనటువంటి ఫీలింగ్ అనేటువంటి వచ్చేస్తుంది. ఎందుకంటే అర్థం కాదు బేగనేది. ఆ చదువుతున్నప్పుడు అర్థం కాదు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు కూడా తలనొప్పి వస్తుంది తప్ప అర్థం అవ్వడానికి అంత వీలు కలిగించేటువంటి లేఖనాలు అయితే కాదు. కాబట్టి మీరు పూర్తిగా నా మాట మీద కానీ మీరు నిమగ్నం అయిపోగలిగితే, మీ హృదయం అంతా కూడా వాక్యం మీద లీనమైపోగలిగితే 100కి 100% కూడా అర్థమయ్యేటువంటి రీతిలోనే పరిశుద్ధాత్ముడు మీకు బయలుపరుస్తాడని నేను నమ్ముతా ఉన్నాను. కాబట్టి పూర్తిగా వాక్యం మీద లీనమవుతే చాలా అద్భుతమైనటువంటి ఒక విషయం మీ అందరికీ కూడా దేవుడు బయలుపరుస్తాడని నేను కోరుకుంటా ఉన్నాను. ఎవరి గురించి ప్రస్తావించుకోబోతున్నాం, ఎవరి గురించి బైబిల్ లేఖనాల్లో 500 సంవత్సరాల క్రితమే రాయబడింది అనేటువంటి విషయాన్ని కానీ మనం గమనిస్తే, క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్ యొక్క రాక అనేటువంటి దాని గురించి ప్రస్తావించాం. దానియేలు గ్రంథము
9వ అధ్యాయానికి ప్రధానమైన ప్రాముఖ్యమైన అంశంగా ఈ దినమును మనం తీసుకున్నట్టయితే ఆ చోట క్రీస్తు విరోధి యొక్క ప్రస్తావన చాలా స్పష్టమైన రీతిలో మనకు కనబడతా ఉంది. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24 నుండి 27 వచనాలు, 24 నుండి 27 వచనాలు. ఈ 4 వచనాల్లో 70 years ఆఫ్ ప్రాఫెసీ గురించి రాయబడింది. 70 సంవత్సరాల ప్రవచనం గురించినటువంటి ప్రస్తావన. అందుకే స్పష్టంగా ఆదిలోనే ఒక మాట కనబడతా ఉంటది, తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండునట్టు నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకు పరిశుద్ధ పట్టణమును 70 వారములు విధింప. ఎన్ని వారాలంట? 70 వారాలు, 70 వీక్స్ ఆఫ్ ప్రాఫెసీ. 70 వారాలు. ఇందాక నేను 70 years అన్నట్టున్నాం కదండి, అది పొరపాటు. 70 వీక్స్ ఆఫ్ ప్రాఫెసీ, 70 వారముల యొక్క ప్రవచనము అనేటువంటిది కనబడతా ఉంది. ఎవరి ప్రజలకి, ఏ ప్రజలకి అంటే నీ జనములకు అనేటువంటి మాట కనబడతా ఉంది. 70 వారములు. చెప్పండి ఎంత? 70 వారాలు. 70 వారాలని 3 భాగాలు చేయాల. మొదటి 7 వారాలు, తర్వాత 62 వారాలు, ఆఖరి వారం. ఇలా 3 భాగాలు. ఇది నేను చేస్తుంది కాదు, చాలామంది దైవజనులు, చాలామంది గొప్ప గొప్ప సేవకులు, చాలామంది బైబిల్ పండితులు ఒక లెక్కలను బట్టి ఈ విధమైనటువంటి అర్థాన్ని చాలామంది బోధించుకుంటూ వెళ్తూ ఉంటారు. నేను వారిని తప్పు పట్టట్లేదు. వాళ్ళు చెప్పింది, ఈ గొప్ప గొప్ప సేవకులు, బైబిల్ పండితులు చెప్పింది 100కి 99.9% సత్యమే అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ లెక్కలు అంత అద్భుతంగా ఉంటాయి, అంత అద్భుతంగా ఉంటాయి. దీని గురించి మాట్లాడుకోవాలంటే, మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే ఖచ్చితంగా చాలా టైం తీసుకోవాలి. అంత టైం తీసుకుని చెప్పవలసినంత అవసరం ఏమి దాని మీద ఏమి లేదు కనుక దాని గురించి అంత ప్రస్తావించాలనుకోవట్లేదు. జస్ట్ మీకు అర్థమయ్యి అర్థం కానంతగా చెప్తే సరిపోద్దనే ఉద్దేశంతో మీకు అర్థం అవడానికి ప్రయత్నం చేస్తాను. 70 వారాలు, 70 వారాలు. ఇందులో మొదటి భాగం గురించి ప్రస్తావిస్తారు చూడండి. నీ జనమునకు పరిశుద్ధ పట్టణమును 70 వారములు విధింపబడును. యెరూషలేమును మరలా కట్టించు వచ్చిన ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టినని స్పష్టముగా గ్రహించుము. 7 వారములు పట్టినని స్పష్టముగా గ్రహించుము. ఎన్ని వారాలు? 70లో మొదటి భాగం 7 వారాలు. 7 × 7 ఎంత? 49 సంవత్సరాలు, 49 years. అంటే గొప్ప గొప్ప పండితులు, గొప్ప గొప్ప దైవ సేవకులు యొక్క క్యాలిక్యులేషన్ అది. మొదటి 7 అంటే 70లో మొదటి 7 వారం, 7 × 7 49 సంవత్సరాలు. అవునంటారా కాదంటారా? నేను ముందే చెప్పాను, కొంచెం అటు ఇటుగానే ఉంటుందని చెప్పి. నేను మళ్ళీ చదువుతున్నాను చూడండి. యెరూషలేమును మరలా కట్టించి వచ్చిన ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టినని స్పష్టంగా గ్రహించుము. యెరూషలేము యొక్క దేవాలయం కట్టుకోవచ్చు అనేటువంటి ఆజ్ఞ బయలుపడినటువంటి దినం నుంచి అభిషక్తుడగు వాడు వచ్చే వరకు ఎన్ని వారాలు పడుతుంది? 7 వారాలు పడుతుంది. షబూవా అని పిలుస్తూ ఉంటారు హీబ్రూ భాషలో. 7వ దినాన్ని, 7వ వారాన్ని, ఆ అర్థం ఏమిటంటే 7 వారాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది. అక్కడ ఉన్న మాట 7 సంవత్సరాలు కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. 7 వారాలు పడుతుంది అంటే 7 ఏడులు 49 సంవత్సరాలు. కోరేషు మీ యెరూషలేము దేవాలయాన్ని మళ్ళీ కట్టించుకోవచ్చు అని చెప్పినటువంటి దినం మొదలు అర్తహషస్తి యొక్క పరిపాలనలో యెరూషలేము యొక్క 2వ దేవాలయం పూర్తయ్యేటువంటి సమయానికి కరెక్ట్గా 49 సంవత్సరాల టైం పట్టింది. మీకు అర్థమవుతుందో లేదో?
అర్థమవుతుందా లేదా? ఒక వారం పట్టున్నాడు కదా. 7 × 7 = 49 ఇయర్స్. కోరెషు నుండి అర్తహషస్తు వరకు, అంటే ఆజ్ఞ జారీ చేయబడినటువంటి సమయం నుండి అర్తహషస్తు పరిపాలనలో, ఆయన ఆధీనంలో యెరూషలేము యొక్క 2వ దేవాలయం యొక్క ప్రాకారాలు, ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కట్టబడ్డానికి కరెక్ట్గా 49 సంవత్సరాలు టైం పట్టింది. 49 సంవత్సరాలు. కాబట్టి మొదటి 7 వారాలు ప్రవచనం అనేది నెరవేరింది అని అంటూ ఉంటారు భక్తులు. ఎందుకంటే యాక్యురేట్గా 99.9% యాక్యురేట్గా జరిగిపోయింది. ఇది కట్టినటువంటి సమయం నుంచి యేసుక్రీస్తు ప్రభువారు, అంటే అభిషక్తుడు, నిర్మూలన చేయబడ్డానికి, అంటే శిలువ మీద మరణం చెందడం వరకు కూడా 62 వారాలు పట్టును అనే మాట అక్కడ రాయబడింది. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమైన వాళ్ళు చేతులెత్తండి. అర్థం. అందుకే ఒక్కొక్క రెఫరెన్స్ని విడివిడిగా చెప్పే ప్రయత్నం చేస్తాను. 70 వారాల్లో 3 భాగం అన్నాను కదా. 3 భాగాలు. మొదటి భాగం 7 సంవత్సరాలు, 7 వారములు పట్టును. ఆర్డర్ జారీ చేయబడిన దగ్గర నుంచి చెప్పండి, అభిషక్తుడు వచ్చే వరకు 7 వారాల పట్టును. 7 × 7 = 49 ఇయర్స్. కోరెషు నుండి అర్తహషస్తు వరకు 49 ఇయర్స్ కంప్లీట్ అయింది. తర్వాత భాగం చెప్తున్నాను చూడండి. 2వ భాగం చెప్తున్నాను చూడండి. 62 వారములు తొందరగల సమయములందు పట్టణమును, రాజవీధులను, కందకములను మరలా కట్టబడును. 62 వారాలు అంటే 62 + 7 ఎంత? 62 + 7 ఎంత? 69. అంటే ఇందాక మాట్లాడుకున్న 7, ఈ 62 కూడా ఒకే సందర్భానికి సంబంధించింది. కామా అయితే పెట్టారని అనుకుంటా ఉంటారు. 62 వారాలు. 62 × 7 కొట్టండి. 62 × 7 కొట్టండి. కొట్టండి అమ్మా. ఎంత వచ్చింది? 434. 434 ప్లస్ ఇందాక ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 49. ఎంత అయింది? 483 సంవత్సరాలు. అభిషక్తుడు నిర్మూలం అయ్యేటువంటి సమయానికి కరెక్ట్గా జరిగిందా? 100% జరిగింది. అర్తహషస్తు నుంచి, అంటే కోరెషు నుంచి యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి కొండ మీద మరణించడానికి, కొట్టివేయబడడం వరకు కూడా 69 వారాల యొక్క గడియ నెరవేరింది. 490 సంవత్సరాలు క్లియర్గా జరిగింది. ఇది అనేక మంది యొక్క దైవజనులు, గొప్ప గొప్ప గ్రంథకర్తలు, గొప్ప గొప్ప బైబిల్ పండితుల యొక్క బలమైన విశ్వాసం, బలమైన నమ్మకం. ఎందుకంటే ఒక్కరోజు కూడా పొల్లిపోకుండా స్పష్టంగా నెరవేరిపోయింది. మొదటి 7 వారాలు వాస్తవానికి కోరెషు నుంచి అర్తహషస్తు 7 వారాలు 49 సంవత్సరాలు. కోరెషు నుంచి అభిషక్తుడు నిర్మూలం అయ్యే వరకు కూడా చెప్పండి 62 వారాలు, 483 సంవత్సరాలు. కరెక్ట్గా క్లియర్గా మనం కానీ చూస్తే 433 + 49 400 చెప్పండి 89 సంవత్సరాలు కరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభు వారు కల్వరి కొండ మీద చనిపోవడానికి కరెక్ట్ యాక్యురేట్గా అక్కడ జరిగింది. ఇంకో వారం ఉంది 70 వారాల్లో, అవునా కదా? 62 + 7 69 అయిపోయినాయి. ఇంకో వారం ఉంది. ఆ వారము యాంటీ క్రైస్ట్ యొక్క నిబంధన కాలము. ఒక్క వారమునకు ఆయన నిబంధన కుదుర్చును అన్నాడు. 3వ భాగం అది. అర్థమయ్యేలాగానే చెప్పాను అనుకుంటున్నాను నేను. అర్థమయ్యేలాగా చెప్పానా? అర్థం కాలేదా? లేదా ఇంకొకసారి 1 minute మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి. అతడు ఒక వారమునకు అనేకులు నిబంధన స్థిరపరచును, అర్ధవారముకు బలి నైవేద్యం నిలిపివేయును, హేయమైనది నిలిచే వరకు నాశనము చేయవాడు వచ్చును, నాశనము చేయవానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించే వరకు ఎలాగూ జరుగును. అతడు ఒక వారమునకు నిబంధనను కుదుర్చును. ఒక వారం అంటే 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల శ్రమకాలం. అది మీకు అర్థమైంది. ఒక వారం. 70 వారాల్లో 69 వారాలు పూర్తయిపోయినాయి. ఇంకెన్ని వారాలు ఉన్నాయి? ఆ ఒక్క వారం వీడు ఏం చేస్తాడు? నిబంధనను కుదురుస్తాడు. ఈ
ఇది 70 వీక్స్ ఆఫ్ ప్రాఫెసీ గురించి, 70 వారాల యొక్క ప్రవచనం గురించి అనేక మంది దైవజనులు, బోధకులు, పండితుల యొక్క విశ్వాసం, నమ్మకం. ఎందుకంటే వాళ్ళు చెప్పింది నేను కూడా చెప్తున్నాను, 99.9% కరెక్ట్గానే చెప్పారు. ఇప్పటికీ ప్రతి క్రైస్తవుడు, ప్రతి బోధకుడు, ప్రతి సేవకుడు, ప్రతి ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తి కూడా దీనినే నమ్ముతూ ఉంటారు. 100%కి 99.9%. కానీ 1% ఉంది. ఆ 1% నేను నమ్మను. ఒక్క నిమిషంలో చెప్పేస్తాను చూడండి. 70 వారాలు, 70 వారాలు అంటే ఎన్ని సంవత్సరాలు కరెక్ట్గా చెప్పాను నేను? చెప్పండి, ఎన్ని వారాలు? 70 వారాలు అంటే ఎన్ని సంవత్సరాలు? 890 సంవత్సరాలు. అంతేనా? 70 × 7 ఎంత కొట్టండి? ఇప్పుడు బాగా అర్థం అవడానికి చెప్తున్నాడు అంతే. 70 వారాల ప్రవచనం ఇది. ఎన్ని? 490 సంవత్సరాలు. ఈ 490 సంవత్సరాలు 3 భాగాలు చేద్దాం పోనీ. మొదటి భాగం ఏమి 7 సంవత్సరాలు. కోరేష్ అనేటువంటి వాడు రెండవ యెరూషలేము దేవాలయాన్ని కట్టుకోవచ్చు అని చెప్పడం నేను చెప్పాను. పారసీక దేశపు రాజు. ఆ వ్యక్తి రెండవ దేవాలయాన్ని కట్టుకోండి అని పర్మిషన్ ఇచ్చిన దగ్గర నుంచి అభిషక్తుడు అనగా అర్థహశస్తు కాలం వరకు కరెక్ట్గా 49 సంవత్సరాలు పట్టింది. అంటే 7 × 7 అక్కడ నెరవేరింది. ఒక భాగం అయ్యింది. 62 వారాలు రెండో భాగం ఇది. 62 భాగం ఏంటంటే యెరూషలేము రెండో దేవాలయాన్ని కట్టుకోవచ్చు అన్న దగ్గర నుంచి, అర్థహశస్తు మళ్ళీ చెప్పిన దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభువుని నిర్మూలన చేయడం వరకు కూడా 62 వారాలు. అంటే 7 × 62 400 చెప్పండి 34 సంవత్సరాలు. ఇది రెండో భాగం. ఆఖరి 7 సంవత్సరాల్లో యాంటీక్రైస్ట్ వచ్చి పరిపాలించేటువంటి నిబంధన కుదిర్చేటువంటి భాగం. ఇది 1 వారం. అంటే 7 + 62 = 69. అది పూర్తి అయిపోయింది, ప్రవచనం నెరవేరిపోయింది. ఇంకో వారం ఉంది. ఆ వారం నెరవేరాలి. ఆ వారం నెరవేర్చడానికి వచ్చేవాడు యాంటీక్రైస్ట్ అని చెప్పి అందరూ నమ్ముతూ ఉంటారు. అవునా కదా? యేసుక్రీస్తు ప్రభు వారి వరకు 69 వారాలు క్లియర్ అయిపోయింది, బాగానే ఉంది. మరి యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన దగ్గర నుంచి 7 సంవత్సరాలు చూసుకుంటే ఇప్పటికి అయిపోయి చాలా సంవత్సరాలు అయింది కదా. యాంటీక్రైస్ట్ రాలేదు కదా. ఆడు వారానికి నిబంధన కుదురుస్తున్నాడు కదా. ఆ వారానికి నిబంధన కుదిర్చేటువంటి సమయం దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభు వారు కలవర కొండ మీద ప్రాణం విడిచిపెట్టే సమయం మధ్యన 2000 సంవత్సరాలు ఉంది. ఇది సంఘకాలం. ఇక్కడ దేవుడు పాస్ చేశాడు, హోల్డ్లో ఉంచాడు 2000 సంవత్సరాలని. జరగవలసిన ఆఖరి 7000 సంవత్సరాలు జరిగే వరకు 2000 సంవత్సరాలు కూడా యూదుల నుంచి దేవుడు దృష్టి తప్పి అన్యుల మీదకి వెళ్ళిందని చెప్పి బోధకులు చెప్తా ఉంటారు. ఎందుకంటే లెక్కలు పెర్ఫెక్ట్గా యాక్యురేట్. నేను సరిపోను. నేను ఈ విషయాన్ని 1% చెప్పడంలో చాలా రిస్క్ ఉంది. ఎందుకంటే చాలామంది నన్ను తప్పుగా కూడా తీసుకోవచ్చు. రిస్క్ చేసే చెప్తున్నాను నేను. ఎందుకంటే చాలామంది బోధకులు చెప్పినట్టుగా ఈ 70 వారాల యొక్క ప్రవచన అర్థం నాకు ఇప్పటికీ కూడా నా మనసాక్షికి నచ్చదు, ఒప్పుకోవాలనిపించదు, నమ్మాలనిపించదు. అస్సలు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాంతరంగము వాళ్ళ యొక్క అర్థానికి, వాళ్ళ యొక్క వివరణకి ఒప్పుకోదని చెప్తాను. నా వివరణ 1% మాత్రమే. 99.9% అందరూ నమ్ముతారు. ఆ 1% నమ్మని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నేను రిస్క్ చేసే చెప్తున్నాను. ఎందుకు ఇప్పటి వరకు ఉన్నటువంటి బోధకులు, ఇప్పటి వరకు ఉన్న పండితులు చెప్పింది కరెక్ట్ కాకపోవచ్చు అని చెప్పడానికి నేను ఇచ్చేటువంటి వివరణ ఏ విధంగా ఉంటుందో చూసి విని అప్పుడు మీరే అర్థం చేసుకుని ఒక చక్కటి ఉద్దేశంలోకి వెళ్తారని నేను కోరుకుంటున్నాను. అవునంటారా కదంటారా? 70 వారాలు లెక్కల ప్రకారం అన్నీ కరెక్ట్గానే అయినాయి. మొదటి 49 సంవత్సరాలు కరెక్ట్గానే అర్థహశస్త కాలం వరకు అయ్యింది, ఆజ్ఞ జారీ చేయబడిన దగ్గర నుంచి. అలాగే 62 సంవత్సరాలు పట్టింది అర్థహశస్త నుంచి యేసుక్రీస్తు ప్రభు వారు నిర్మూలన చేయబడ్డానికి, అభిషక్తుడు నిర్మూలన అవ్వడానికి 69 వారాలు క్లియర్ అయిపోయినాయి. ఇంకో వారం ఉంది, ఆ వారం జరగవలసింది. వాళ్ళు చెప్తున్న అన్నీ 100% కరెక్టే. కానీ నాకు ఎందుకు 1% నచ్చదంటే, ఎందుకు ఇంతమంది బోధకులు చెప్పింది నాకు నమ్మాలి అని అనిపించదంటే, గొప్ప గొప్ప గ్రంథకర్తల కంటే కూడా నేను మేధావిని,
నేను జ్ఞానిని అని అనట్లేదు, కానీ నాకైతే వాళ్ళు చెప్పినటువంటి వివరణ ఇచ్చినటువంటి దానికి ఏ విధంగా నేను అంగీకరించను, ఏక అభిప్రాయం కలిగి ఉండను. పునాలు చెప్పింది కరెక్ట్ అని అంటే కరెక్ట్ అని నమ్మడానికి నీట్గా మీ అందరికీ అర్థమయ్యేలా చెప్తే ఇంకా అర్థం అవుతుంది. నేను ఇప్పుడు చెప్పింది అర్థమైంది అన్న వాళ్ళు వస్తే చేయొద్దండి. అర్థం అవ్వదు, ఎత్తలేరు మీరు. అర్థమైంది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నీకు అర్థమైందా? ఇంకెవరికి అర్థమైంది? షారోన్కి అర్థమైంది. ఇంకెవరికి అర్థమైంది? పర్లేదు, ఫీల్ అవ్వకుండా ఎత్తండి. ఎంత చెప్పినా అర్థం కావట్లేదంటే అర్థం చేసుకుంటుంది. ఆ టాపిక్ అలాంటిది. అది నీకు అర్థమైందరే? అర్థం అవ్వలేదే? మరి యూట్యూబ్ వాళ్ళకి మీరు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఉన్నా మీకే అర్థం కాకపోతే యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఇంకేం అర్థమవుద్ది? సరే, ఒక్క నిమిషంలో చెప్పేస్తాను. 70 వారాలు, అవునా కదా? అభిషక్తుడు వచ్చే వరకు 70 వారాలు టైం పడుతుంది అన్నారు. 70 × 7 490 సంవత్సరాలు. 70 సంవత్సరాల ప్రవచనం అంతా 490 సంవత్సరాలు నెరవేర్పు అన్నమాట. 70 వారాల ప్రవచనం. ఈ 490 సంవత్సరాల్లో మొదటి 7 సంవత్సరాలు ఎక్కడ నెరవేరిందంటే, కోరేషు మందిరం కట్టుకోవచ్చిన ఆజ్ఞ జారీ చేయబడిన దగ్గర నుంచి అర్థహశస్తు అనేటువంటి వాడు వచ్చే వరకు కూడా 7 సంవత్సరాలు, 7 వారాలు పూర్తి అయిపోయినాయి. ఇదే 49 సంవత్సరాలు అని చెప్పి పండితులు అంటూ ఉంటారు. అర్థహశస్తు నుంచి యేసుక్రీస్తు ప్రభువు అంటే అభిషక్తుడు నిర్మూలం అయ్యేటువంటి సమయం వరకు, కల్వరి కొండ మీద ఆయన చచ్చిపోవడానికి వరకు 62 వారాలు టైం పట్టింది. 62 × 7 434 సంవత్సరాలు. 434 ప్లస్ 7 49 ఎంత? 483 సంవత్సరాలు. ఇది ఎలా నెరవేరింది అంటారు. ఇంకొక 7 ఉంది చూడండి, 490 సంవత్సరాలు 7 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి చూడండి. అది ఆఖరి యాంటీక్రిస్ట్ వచ్చి సెటిల్మెంట్ చేసి ఒప్పందం చేసి 7 సంవత్సరాల కాలం అని అంటూ ఉంటారు. అర్థమైందా లేదా మీకు? అర్థం లేదా? 490 సంవత్సరాల్లో మొదటి 7 సంవత్సరాలు యెరూషలేము రెండో దేవాలయం కట్టుకోండి అనేటువంటి ఆజ్ఞ జారీ చేయబడిన దగ్గర నుంచి అర్థహశస్తు వచ్చే వరకు 7 వారాలు అయిపోయింది. అక్కడ నుంచి యేసుక్రీస్తు ప్రభు వారు చచ్చిపోవడానికి 62 వారాలు పట్టింది. 62 + 7 69 వారాలు, 483 సంవత్సరాలు అయింది. ఇంకా 490 సంవత్సరాలు 7 సంవత్సరాలు మిగిలింది. ఆ 7 సంవత్సరాలు యాంటీక్రైస్ట్ నియమించేటువంటి 7 సంవత్సరాలు పీస్ డీల్. 490 సంవత్సరాలు క్లియర్ అయిపోయిందని అంటూ ఉంటారు, అందరూ అంటూ ఉంటారు. కానీ నేను నమ్మను దాన్ని. ఇప్పుడు అర్థమైందా? అర్థం అవదు. నీకు అర్థమైంది? సంతోషం. అబ్బా, అందుకే అన్నాను, నాకు అర్థమైనట్టుగా మీకు అర్థం కాదు. మీకు అర్థమైన దానికంటే నాకు ఎక్కువ అర్థం అవుతుంది. ఎందుకంటే అది పరిపక్వత అంటాను, గొప్ప చేసుకోవడానికి చెప్పట్లేదు. అది దేవుడు తెరిస్తేనే అది మరింతగా అర్థమవుతుంది. ఇప్పుడు యూట్యూబ్లో చాలామంది వీడియోని చూస్తారు. కొంతమందికి చాలా స్పష్టంగా అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు. అది వాళ్ళ తప్పు కాదు, ఎదగవలసిన అవసరం ఉంది. అందరికీ ఒకే. దానియేలుకి అర్థమైనట్టుగా అక్కడ ఉన్నటువంటి మిగతా షడ్రకు మెషకులకి అభిజ్ఞోగులకు ఉందా టాలెంట్? వారం పోనీ అర్థమైపోద్ది అంటారు. రాజులకే అర్థమవుతుంది, అక్కడ ఉన్న పండితులకి. కొంతమందికి ఆ లెవెల్ ఆఫ్ పరిపక్వత ఉంటుంది, కొంతమందికి ఉండదు. అంతే, అందులో డిగ్రేడ్ చేయడానికి ఏమీ లేదు. కాబట్టి చాలామంది పండితుల యొక్క నమ్మకం అన్నమాట, 490 సంవత్సరాల ప్రవచన కాలంలో 483 సంవత్సరాలు అయిపోయినాయి. అంటే కోరేషు నుంచి యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయేంత వరకు 483 సంవత్సరాలు అయిపోయినాయి. ఈ 490లో ఇంకా 7 ఉన్నాయి సంవత్సరాలు. ఆ 7 సంవత్సరాలు యాంటీక్రైస్ట్ వచ్చి పాలిస్తాడు. ఇప్పుడు అర్థమైందా? ఇది నెరవేరవలసింది అని పండితులు అంటూ ఉంటారు. మరి 483కి ఆఖరి 7 సంవత్సరాల మధ్యన 2000 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. పోనీ అక్కడ దేవుడు దీనికి 2000 సంవత్సరాలు అలా జరుగుతున్నాయో రాయలేదు. వాళ్ళ లెక్కలు అలా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. కాబట్టి చాలామంది పండితులు చెప్పేటువంటి దాన్ని నేను కొట్టివేయట్లేదు, తప్పు పట్టట్లేదు కానీ నాకు అంగీకరించాలనిపించట్లేదు, నమ్మశక్యంగా అనిపించలేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచిన విషయం వేరు. 70 సంవత్సరాలు
అనగా 7000 సంవత్సరాలు. ఇది నేను చెప్పేది, ఇది నా అభిప్రాయం. వినేటువంటి మీకు, చూసేటువంటి వాళ్ళకు కూడా ఏది కరెక్టు అని అనిపిస్తుందో దాన్ని బట్టి మీరు ముందుకెళ్ళండి. నాదే కరెక్ట్, నేను చెప్పేదే కరెక్ట్ అని నేను ఏమనట్లేదు. 70 సంవత్సరాలు అనగా నా ఉద్దేశంలో 7000 సంవత్సరాలు. ఎందుకు 7000 సంవత్సరాలు అని అంటున్నారు అనేటువంటి విషయాన్ని చెప్తే, మొదటి 6000 సంవత్సరాలు పూర్తయిన తర్వాత యుగాంతం వస్తుంది. 7000 సంవత్సరంలో దేవుడితో పాటుగా మనం అందరం కూడా 1000 ఏండ్ల పరిపాలన చేస్తాము. ఇది చాలాసార్లు చెప్పడానికి నేను ఇష్టపడ్డాను. చాలామంది ఈ విషయాన్ని కూడా విశ్వసించారు. 7000 సంవత్సరాల్లో 6000 సంవత్సరాలు దేవుడు ఇచ్చినటువంటి కాలం పూర్తయిన తర్వాత ఆఖరి 1000 సంవత్సరాల్లో కూడా దేవుడు రాజ్యము చేస్తాడు. ఇది మీ అందరికీ చెప్పింది. ఆ వచనం నేను ఏ విధంగా అర్థం చేసుకున్నానంటే, తిరుగుబాటును మాన్పుటకును, పాపను నివారణ చేయుటకును, దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతం వరకు ఉండునట్టు నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడును. ఎన్ని వారాలు? 70 వారాలు విధించబడ్డాయి. ఏమి జరగడానికి? పరిశుద్ధ పట్టణం అభిషేకించబడడానికి. చెప్పండి. పాపమును నిర్మూలమును చెయ్యడానికి. ఇంకా చాలా మాటలు ఉన్నాయి. దర్శనము ప్రవచనం ముద్రించుటకును, సీల్ వేయడానికి 70 వారాలు టైం పడుతుందని ఏమో క్లియర్గా పైన రాశాడు ఆయన. 70 వారాలు. నేను అనుకుంటాను 7000 ఇయర్స్కి పరిశుద్ధ పట్టణం అనేటువంటిది అభిషేకించబడుతుంది. కానీ చాలామంది గ్రంథకర్తలు ఏమంటారంటే, పరిశుద్ధ పట్టణాన్ని యెరూషలేము యొక్క 2వ దేవాలయం నిర్మాణం అంటూ ఉంటారు. ఎందుకంటే దానియేలుకి దర్శనం వచ్చే సమయానికి యెరూషలేము దేవాలయం లేదు కాబట్టి ఇది 2వ దేవాలయాన్ని కట్టేటువంటి విషయం గురించి దేవుడు మాట్లాడుతున్నాడని అంటున్నారు. కానీ నా వాదన ఏంటంటే, చాలా క్లియర్గా అక్కడ రాయబడిన విషయం ఏంటంటే, యుగాంతం వరకు ఉండునట్టు నీతిని బయలుపరచుటకుని ఉంది. యుగాంతం వరకు కూడా నెరవేరేటువంటి దాని గురించి రాయబడిందని ఏమో బైబిల్ చెప్తుంది. కానీ గ్రంథకర్తలు అంటారు ఈ 2వ యెరూషలేము దేవాలయం గురించి వాళ్ళు వాదిస్తూ ఉంటారు. నేనంటాను 70 వారాలు అనేది 7000 సంవత్సరాల కాలము. 7000 సంవత్సరాలు పూర్తయిన తర్వాత పరిశుద్ధ పట్టణం అనేది అభిషేకించబడుతుంది. ఇది నా విశ్వాసం, ఇది ఒక నా నమ్మకం. నాకు తెలుసు ప్రపంచంలో విషయం మీద ఇప్పటి వరకు ఏ అర్థాలు అయితే ఇచ్చారో, ఏ వివరణలు ఎంతమంది భక్తులు ఇచ్చారో వాళ్ళందరికీ వ్యతిరేకంగానే నేను వెళ్తున్నాను. నాకు తెలుసు. ఏమో నా అభిప్రాయం చెప్తున్నాను అంతే, నమ్మాలని ఏం అనట్లేదు. పరిశుద్ధ పట్టణం అనేటువంటిది అభిషేకించబడ్డానికి 7000 సంవత్సరాలు పూర్తవుతుంది. 70 సంవత్సరాలు అనగా ఇది ఎలా అర్థం చేసుకున్నానంటే, నేను 6000 సంవత్సరాల తర్వాత యుగాంతం వస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ వస్తుంది. రాకడ వచ్చిన తర్వాత యాంటీ క్రైస్ట్ని, సాతాన్ని, అబద్ధ ప్రవక్తని దేవుడు బంధించి మండుతున్నటువంటి అగ్ని గంధకంలో పాడేస్తాడు. 1000 ఏండ్ల వరకు కూడా సాతానికి భూమి మీద అవకాశం ఉండదు. 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుంది. 1000 ఏండ్ల పరిపాలన తర్వాత తీర్పు జరుగుతుంది. తీర్పు తర్వాత ఆ పై ఆకాశము నుండి ఆ పరిశుద్ధ పట్టణం, నూతన యెరూషలేము అనేటువంటి పట్టణం కిందకి దిగి వచ్చుట నేను చూచాను అంటాడు యోహాను భక్తుడు. 7000 సంవత్సరాల తర్వాతే దేవుడు అభిషేకించినటువంటి ఆ పట్టణం భూమి మీదకి వస్తుంది. అది పరిశుద్ధ పట్టణం అంటాను. ఇది ఎక్కడ కనబడుతుంది? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో కనబడుతుంది మనకి. 21వ అధ్యాయంలో. కాబట్టి మీరు ఒకసారి చదివే ప్రయత్నం చేయండి. ప్రకటన 21వ వచనం నుంచి కానీ చదివితే మనకు ఆ మాట కనబడుతుంది. అంటే 70 సంవత్సరాల తర్వాత పరిశుద్ధ పట్టణం అనేది అభిషేకించబడ్డం అనేది దానికి సంబంధించిందని నా యొక్క నమ్మకం అంతే. 21వ ప్రకటన 21 నుంచి నేను చదువుతున్నాను చూడండి. నేను 9వ వచనం నుంచి చదువుతున్నాను.
అంతటా కడపటి 7 తెగులుతుంటే 7 పాత్రలను పట్టుకున్న 7 దేవతల్లో కూడా వచ్చి ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క బారను నీకు చూపిదరని నాతో చెప్పి ఆత్మ వస్తున్నాయి అన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట. దీని గురించి మాట్లాడుతున్నాడు దానియేలు అని నా నమ్మకం. పరిశుద్ధ పట్టణం అభిషేకించబడేటువంటి సమయానికి 7000 సంవత్సరాలు పూర్తవ్వాలి. 7000 సంవత్సరాలు పూర్తయిన తర్వాత నూతన యెరూషలేము అనేటువంటిది పైనుంచి దిగి రావడం అనేది నేను చూశాను అంటున్నాడు యోహాను. ఆ పట్టణాన్ని దేవుడు అభిషేకించాడు. ఇది నా నమ్మకం. ఎందుకంటే మళ్ళీ 21వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణప్పుడు రాజవీధి శుద్ధ సువర్ణమయమే స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారియు దేవుడుకు ప్రభువు గొర్రెపిల్ల దానికి దేవాలయమై. ఈ దేవాలయం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. దానియేలు మాట్లాడేది కూడా ఈ దేవాలయం గురించే. ఈ దేవాలయాన్ని దేవుడు అభిషేకించుకున్నాడు. ఈ దేవాలయమే పరిశుద్ధ పట్టణము, నూతన యెరూషలేము అనేది నా గట్టి నమ్మకం. దీని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. పరిశుద్ధ పట్టణము దేవాలయము, ఆ పట్టణంలో ప్రకాశించుటకే సూర్యుడైనను చంద్రుడైనను తనకు అక్కర్లేదు. దేవుని మహిమే దానిలో ప్రకాశించున్నది. గొర్రె పిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరింతురు. భూరాజులు తమ మహిమను దానిలోకి తీసుకుని వత్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పకట వేళ ఏమాత్రమును వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలోకి తీసుకుని వచ్చుదురు. గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమును వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనాను అసహ్యమైన దానిని అబద్ధమైన దాన్ని జరిగించేవాడిని దానిలోని ప్రవేశింపడు. ఇది పరిశుద్ధ పట్టణం, ఇది అభిషేకించబడినటువంటి పట్టణము అని నా నమ్మకం. ఇది నా నమ్మకం అన్నమాట. భక్తులు చెప్పింది వేరే విధంగా చెప్పుకొచ్చారు. ఇప్పటికీ నేను చెప్తున్నా 99.9% అదే కరెక్ట్ అంటారు. కానీ నేను 1% వాదించే నమ్మని వ్యక్తిని నేనే. ఈ పట్టణం గురించి మాట్లాడుతున్నాడు ఎవరు? దానియేలు. దానియేలు అన్నది ఇంకోసారి చదువుతాను చూడండి. దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును 70 వారములు విధింపబడెను. 70 వారములు అనగా 7000 సంవత్సరాలు అయిన తర్వాత అభిషేకించబడినటువంటి పరిశుద్ధ పట్టణం గురించి దానియేలు మాట్లాడుతున్నాడు అనేది నా యొక్క ఉద్దేశం. ఎంతమందికి అర్థమైంది? చేతులు ఎత్తండి. అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి. అది ఇది నమ్మశక్యంగా ఉందా లేదా అంటే నేనేం చేయలేను. నాకైతే మాత్రం ఇదే బయలుపరచబడింది. ఈ విషయమే దేవుడు బయలుపరిచాడు. ఇందులో మర్మాలు ఏమీ లేవు. కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి భక్తులు ఆ 70 వారాలని 62 వారాలని మొదటి 7వ వారాన్ని ఆఖరి వారాన్ని వాళ్ళ క్యాలిక్యులేషన్స్ బట్టి అందులో మర్మం ఉంది అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. కానీ దానియేలుతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుడు చూపిస్తున్నప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటో తెలుసా? చాలా క్లియర్గా 25వ వచనం ఆఖరి మాట, అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. ఎన్ని వారాలు? 7 వారాలు. స్పష్టముగా అన్నాడా, మర్మం అన్నాడా? కాబట్టి ఇందులో మర్మం అనేది ఏమీ లేదు. స్పష్టంగానే దేవుడు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ పరిశుద్ధ పట్టణం, అభిషేకించబడినటువంటి పట్టణంలోకి అపరిశుద్ధులు కానీ, నిషేధించబడిన వారు కానీ, అసహ్యమైన వారు కానీ ప్రవేశించడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ పట్టణాన్ని అభిషేకించిన దేవుడు. ఆ పరిశుద్ధ పట్టణం గురించి దానియేలుకి దేవుడు మాట్లాడుతున్నాడు అనేది నా నమ్మకం. పైగా పై వచనాలు అంతము వరకు అంత్య దినముల గురించి రాయబడినటువంటి మాటలయ్యి. లాస్ట్ డేస్లో జరిగేటువంటి విషయాల గురించి రాయబడినటువంటి మాటలయ్యి. లేదా బైబిల్ గ్రంథంలో, దానియేలు గ్రంథంలో అంతము వరకు అనేది, అప్పుడు ముద్రిస్తాడు అనేది. అంత దినాల్లో జరిగేటువంటి విషయం. కానీ గ్రంథకర్తలు దీన్ని ఒక సగం బిట్టు, మధ్యలో 2000 సంవత్సరాల తర్వాత లాస్ట్ 7 సంవత్సరాలు ఇంకో బిట్టు కింద చెప్తూ ఉంటారు. వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అది నాకు నమ్మబుద్ధి కాదు. నా థియరీ నేను చెప్తున్నాను, నా నమ్మకం. నాకు దేవుడు బయలుపరిచింది, నా డైరీలో నేను రాసుకున్నాను. ఇది మొదటిది. రెండవది, ఎందుకు
నేను చెప్పేటువంటిది నమ్మడానికి అవకాశం ఉందని చెప్తున్నానంటే రెండో విషయం చెప్తున్నాను చూడండి. యెరూషలేమును మరలా కట్టించవచ్చిన ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టిన స్పష్టముగా గ్రహించుము. అభిషక్తుడగు అధిపతి సాతాన్ అభిషక్తుడా కాదా? అభిషేకించబడిన కేరేబు అన్నాడు భక్తుడు. యాంటీ క్రైస్ట్ను కూడా అభిషేకించేది ఎవరో? ఆ యాంటీ క్రైస్తు రావడానికి ఎన్ని వారాలు పడుతుంది అక్కడ? దాని తర్వాత వచ్చిన చదువుతున్నాను చూడండి. యెరూషలేము మరలా కట్టించవచ్చిన ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టినని స్పష్టముగా గ్రహించుము. దాని తర్వాత వచ్చిన నుంచి నేను చెప్పేటువంటి దానికి ఉంటుంది చూడండి. ఈ 62 వారములు జరిగినట్టు పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. క్లియర్గా చెప్తున్నాను, మళ్ళీ చదువుతున్నాను. యెరూషలేము మరలా కట్టించవచ్చిన ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తులకు అధిపతి వచ్చే వరకు 7 వారములు పడుతుంది. ఏడు వారాలు. యెరూషలేము దేవాలయాన్ని కట్టించుకోవచ్చు అనేటువంటి ఆజ్ఞ జారీ చేయబడిన దగ్గర నుంచి ఆయన రావడానికి ఎంత టైం పడుతుందంట? ఎన్ని వారాలు ఉంది చూడండి, నేను చదువుతున్నాను. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాజవీధులను కందకములను మరలా కట్టబడును. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. 62 వారాల్లో మందిరం కట్టబడుతుంది. 62 వారాల్లో 62 వారాలు అనగా 62 వారాలు అంటే 62 × 7 కొట్టండి, సంవత్సరం 4 నెలలు వస్తుంది. సంవత్సరం 4 నెలలు అంటే నేను అనుకున్న విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఇశ్రాయేలు మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశము, ప్రత్యేకమైన శ్రద్ధ కలిగినటువంటి నాయకుడు వస్తాడో, ఆ నాయకుడు యెరూషలేములో 3వ దేవాలయం కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తాడు. మీరు యెరూషలేము దేవాలయాన్ని కట్టుకోండి అని ఆ నాయకుడు పర్మిషన్ ఇచ్చిన దగ్గర నుంచి అది పూర్తయ్యేంత వరకు 62 వారాలు పడుతుందంట. అంటే నేను అనుకుంటుంటున్నాను, ఈ 3వ యెరూషలేము దేవాలయం కట్టుకోవడానికి ఒకవేళ ట్రంప్ కానీ అవకాశం ఇచ్చి కట్టుకోండి అన్నాడు అనుకో, ఆ ఆజ్ఞ జారీ చేయబడిన దగ్గర నుంచి ఆ పట్టణ ప్రాకారములు, చుట్టుపక్కల ఉన్న శాంక్చురీ అంతా కూడా కట్టడానికి 62 వారాలు పడుతుంది. 62 × 7 ఎన్ని రోజులు? 434 రోజులు. అంటే సంవత్సరం 4 నెలల్లో యెరూషలేము 3వ దేవాలయం అనేటువంటిది కట్టబడుతుంది. యెరూషలేము 3వ దేవాలయం అనేటువంటిది కట్టబడుతుంది. ఇది నా నమ్మకం. ఇది 3వ దేవాలయం గురించి మాట్లాడుతున్నాడని తర్వాత వచ్చినాన్ని బట్టి నాకు అర్థమవుతుంది. అంటే ఒకవేళ ట్రంప్ కానీ ఇశ్రాయేల్ ప్రధానికి అవకాశం ఇచ్చి, అధికారం ఇచ్చి, మీరు 3వ యెరూషలేము దేవాలయాన్ని కట్టేసుకోండి అని పర్మిషన్ ఇచ్చిన దగ్గర నుంచి అదంతా కూడా కట్టబడ్డానికి 62 వారాలు పడుతుంది. అంటే సంవత్సరం 4 నెలలు పడుతుంది. ఈ సంవత్సరం 4 నెలలు వాళ్ళు మందిరం కట్టుకునే సమయంలో వీలుండదు, అవకాశం ఉండదు, ప్రతికూలతలు ఉంటాయి. అందుకే అక్కడ చాలా క్లియర్గా రాయబడిన విషయం ఏంటంటే, ఈ 62 వారములు తొందరగల సమయములందు పట్టణ రాజవీధులు కంచకములు మరలా కట్టబడును. అంటే ఈ సంవత్సరం 4 నెలల్లో కంగారుగా కడతారని ఉంది. తొందరగల సమయములందు ఈ 3వ దేవాలయం కట్టబడుతుంది అనేది నా యొక్క నమ్మకం. అంటే ట్రంప్ కానీ ఒకవేళ పర్మిషన్ ఇస్తే ఇశ్రాయేలీలు ఆ మందిరాన్ని పూర్తి చేసేయడానికి 1 year 4 months టైం పడుతుంది, కట్టబడును. ఈ 662 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలన చేయబడును. అంటే ఈ మందిరం అనేటువంటిది కట్టడాలు అన్నీ 62 వారాలు అయిన తర్వాత అభిషక్తుడు అనేటువంటి వాడు నిర్మూలన చేయబడతాడు. ఇక్కడ ఇంకో అభిషక్తుడి గురించి మాట్లాడుతున్నాడు. అభిషక్తుడు నేను ట్రంప్ అని అనుకుంటున్నాను. ఎందుకనంటే ఆ మందిర పర్మిషన్ ఇచ్చిన కొంతకాలానికి రాకడ వస్తే ఎత్తబడతాం,
లేదంటే ట్రంప్ని చంపేస్తారని ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. అంటే అది 62 వారాల సమయం దగ్గరికి వచ్చేటప్పటికి అభిషక్తుడు నిర్మూలన చేయబడతాడు. ఈ ట్రంప్ అనేటువంటి వాడు కానీ తీసివేయబడితే అప్పుడు జరిగేటువంటి విషయం ఏంటంటే, చూడండి, వచ్చినట్టు రాజు యొక్క ప్రజలు, అంటే రాబోయేటువంటి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు, వాని అంతము హఠాత్తుగా వచ్చును. రాబోయేటువంటి రాజు యొక్క ప్రజలు ఈ అభిషక్తుడు పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారనుంది? ఆ పట్టణాన్ని నాశనం చేస్తారనుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ ట్రంప్ గారే కానీ ఇశ్రాయేల్ యెరూషలేము దేవాలయం 3 దేవాలయం కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన దగ్గర నుంచి సంవత్సరం 4 నెలల్లో మందిరం అనేటువంటిది గొడవల మధ్యన, యుద్ధ వాతావరణం మధ్యన, ప్రతికూలతల మధ్యన కట్టబడుతుంది. ఈ 62 వారాల తర్వాత ట్రంప్ గారు చనిపోవచ్చు, లేకపోతే సంఘం ఎత్తబడే సమయంలో ఎత్తబడిన తర్వాత ఇంకా ఏ విధమైన అడ్డంకులు కూడా, ఏ విధమైన అధికారులు కూడా ఇశ్రాయేలుకి సపోర్ట్ చేసేవారు లేని సమయంలో వచ్చినట్టు రాజు యొక్క ప్రజలు ఆ పట్టణాన్ని నాశనం చేస్తారు. పట్టణాన్ని ఇన్ని నెలలు తొక్కేస్తారన్నది ప్రకటన గ్రంథంలో. అంటే ఆ గోడలు మళ్ళీ ప్రజలు కొట్టేయడం, వాళ్ళు కట్టుకున్న దాన్ని మళ్ళీ నాశనం చేయడానికి అప్పటి వరకు కూడా ఎదురు చూసినటువంటి ప్రజలందరూ కూడా మళ్ళీ తిరగబడతారు ఇశ్రాయేల్ దేశం మీద, ఇశ్రాయేల్ ప్రభుత్వం మీద. ఇది నా ఉద్దేశం. కానీ దీన్ని చాలామంది గ్రంథకర్తలు ఏమంటారంటే, ఈ మందిరం కట్టబడిన తర్వాత ప్రతికూలతల మధ్యన అది కట్టబడింది అంటారంటే, సమరీయులు 2వ యెరూషలేము దేవాలయం కట్టడానికి ఒప్పుకోలేదు, మధ్యలో ఆటంకాలు పరిచారు, దానికి లింక్ చేస్తూ ఉంటారు. తర్వాత వచ్చినట్టు రాజుల యొక్క ప్రజలు ఆ మందిరాన్ని నాశనం చేశారన్న విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు చచ్చిపోయి వెళ్ళిపోయిన 70 సంవత్సరాలకి ఒక రాజు వచ్చాడు, రోమారాజు. ఆ రాజు మళ్ళీ 2వ యెరూషలేము దేవాలయాన్ని కొట్టేశాడు, నాశనం చేసేసాడు. టైటస్ అనేటువంటి రాజు, వాడి గురించి చెప్పబడిందని చెప్పి గ్రంథకర్తలు అంటూ ఉంటారు. కానీ వెంటనే వారి మీదకి నాశనం వచ్చునని రాయబడింది. మరి నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైన ఈ 70వ సంవత్సరంలో రోమా వాళ్ళందరూ వచ్చి 2వ యెరూషలేము దేవాలయాన్ని కూల్చేసినప్పుడు నాశనం వెంటనే వచ్చిందా? రాలేదు. మరి నాశనం వెంటనే వచ్చిననేమో దానియేలు చెప్తున్నాడు. కాబట్టి 2వ యెరూషలేము దేవాలయం కూల్చినప్పుడు నాశనం వెంటనే రాలేదు. కానీ 3వ యెరూషలేము దేవాలయం కూల్చడానికి ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా నాశనం వస్తుంది, ఖచ్చితంగా నాశనం వస్తుంది. దేవుడు ఆ పట్టణం మీదకి వెళ్ళిన వారిని అందరినీ కూడా నాశింపజేస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఇద్దరు సాక్షులు చచ్చిపోయిన తర్వాత ఒక పెద్ద భూకంపం వస్తుంది. ఆ భూకంపంలో 7,000 మంది చచ్చిపోతారని ఉంది. కాబట్టి బహుశా ఇది అయి ఉండొచ్చు అని నా అభిప్రాయం. ట్రంప్ గారు ఒకవేళ పర్మిషన్ ఇస్తే సంవత్సరం 4 నెలల్లో మందిరం అనేటువంటిది కట్టడానికి వాళ్ళు వ్యూహాలు సిద్ధపరుచుకుంటారు. కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి పాలస్తీనులకి, ముస్లిం దేశ ప్రజలకి అది నచ్చదు. ఈ 62 వారాలు అయ్యే సమయానికి, సంవత్సరం 4 నెలలకి ఈ అధికారము లేదంటే స్వేచ్ఛ, పర్మిషన్ ఇచ్చిన వ్యక్తి చచ్చిపోవాలి, సంఘం ఎత్తబడేటువంటిది కానీ జరుగుతా వ్యక్తి ఎత్తబడాలి. అప్పుడు ఆ ముస్లిమ్స్ కంట్రీస్కి అడ్డు ఉండదు. ఇంకా ఇశ్రాయేలుకి కొమ్ము కాసిన వ్యక్తులు ప్రక్కకెళ్ళిపోతారు. అప్పుడు ఆ పట్టణాన్ని మళ్ళీ నాశనం చేస్తారు. ఆ నాశనం చేసేటువంటి క్రమంలో వస్తాడు ఎవరో? యాంటీ క్రైస్ట్. వాడే 7 సంవత్సరాల నిబంధన కుదిరిచేది. ఒరే, వాళ్ళ పట్టణం మీదకి వెళ్ళకండి, వాళ్ళ దేవాలయం మీదకి వెళ్ళకండి, 2000 సంవత్సరాల నుంచి కట్టుకోక ఏదో పాపం ఒక దేవాలయాన్ని కట్టుకోవడానికి వాళ్ళు ఇష్టపడ్డారు కదా, మీరు మళ్ళీ ఆ కట్టుకుంటున్నటువంటి దేవాలయాన్ని కూల్చడానికి ప్రయత్నం చేస్తారేటి? ఇలా కాదు, నా మాట వినండి, నేను ఒక మంచి డీల్ని కుదిరిస్తాను మీ ఇద్దరి మధ్యనని 7 సంవత్సరాల డీల్ని కుదిరిస్తాడు. ఇది నా అభిప్రాయం. అందుకే ఆఖరిలో ఒక మాట ఉంటుంది, అతడు వచ్చినట్టి రాజు యొక్క ప్రజలు. వచ్చేటువంటి రాజు అంటే తెల్లటి గుర్రం మీద వచ్చేటువంటి వాడు ఎవడో? యాంటీ క్రైస్ట్. భూమిని నేలేటువంటి 1 వరల్డ్ రిలీజియన్, 1 వరల్డ్ గవర్నమెంట్ని తీసుకొచ్చే ఏకైక ఛత్రపతి రాజు యాంటీ క్రైస్ట్. ఆ రాజుకు సపోర్ట్ చేసే ప్రజలు ఎవరని చెప్పాను? ఏ మతానికి సంబంధించిన వాళ్ళని చెప్పాను? ఆ ప్రజలు మళ్ళీ 3వ యెరూషలేము దేవాలయ నిర్మాణంలో పాడు చేసే ప్రయత్నం చేస్తారు. అప్పుడు వీడు మధ్యలోకి వస్తాడు.
తప్పు అలా చేయకూడదురా. ఒక 7 సంవత్సరాలు నా మాటనండి, మీరు వారి జోలికి వెళ్ళకండి, వారు మీరు జోలికి వెళ్ళకండి. ఈ 7 సంవత్సరాల తర్వాత ఒక మంచి నిర్ణయం తీసుకుందాం అనేటువంటిది జరుగుతుంది. అందుకే ఆఖరిలో మాట ఉంటుంది, అతడు ఒక వారముకు అనేకుల నిబంధన స్థిరపరచును. ఎవరికి? తన జనములకు, తన స్వకీయ జనానికి, యూదులకి నిబంధన కుదురుస్తాడు. అనేకులకి సెటిల్మెంట్ చేస్తాడు. వన్ వీక్ సెటిల్మెంట్. అర్ధవారములకు బలిని నైవేద్యమును నిలిపివేయను. హేయమైనది నిలిచే వరకు నాశనము చేయవాడు వచ్చును, నాశనము చేయవానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించే వరకు ఇలా జరుగును. ఇది నా అభిప్రాయం. 62 వారాలు అనేటువంటిది నిజమే అలా అన్నట్టుగానే 62 వారాల్లో 3 యెరూషలేం దేవాలయం కట్టబడుతుంది. దానికి పర్మిషన్ ఇచ్చినటువంటి వ్యక్తి 62 వారాల తర్వాత కనబడకుండా పోతాడు. అప్పుడు ఆ పర్మిషన్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎప్పుడైతే లేకపోయాడో అది అదునుగా చూసినటువంటి యాంటీ క్రైస్ట్కి సపోర్ట్ చేసేటువంటి ప్రజలు మళ్ళీ 3 యెరూషలేం దేవాలయం నాశనం చేయడానికి వస్తారు. అప్పుడు దేవుడు వాళ్ళని శిక్షిస్తాడు. అప్పుడు వచ్చేటువంటి వాడే యాంటీ క్రైస్ట్. వీడు 7 years డీల్ని తీసుకొస్తాడని నా అభిప్రాయం, నా నమ్మకం. ఇది ఎంతమందికి అర్థమైంది? అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి. ఇది కూడా అర్థం అవడం కొంచెం కష్టమే, చాలా కష్టమే. అర్థమైందా నీకు? అర్థం అవ్వలేదా? పర్మిషన్ ఇచ్చే ట్రంప్ అనుకోండి. ట్రంప్ పర్మిషన్ ఇచ్చిన దగ్గర నుంచి యెరూషలేం నిర్మాణం అవ్వడానికి 62 weeks, సంవత్సరం 4 నెలల్లో పూర్తి అవుతుంది. ఈ 62 వారాలు అయ్యే సమయానికి ఈ పర్మిషన్ ఇచ్చిన వ్యక్తి ఒకవేళ వెళ్ళిపోతే శత్రులకి అదే అదునుగా అనిపిస్తుంది. ఇంకా ఈ యూదులకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు. మళ్ళీ దేవాలయం మీద పడతారు బ్రద్దలు కొట్టేయడానికి. అప్పుడు ఇంకొకడు వస్తాడు, వాడు వచ్చి ఆపుతాడు, అలా కొట్టకండి, బ్రద్దలు కొట్టకండి, నాశనం చేయకండి, డోంట్ డిస్ట్రాక్ట్ ద టెంపుల్ అని చెప్పి వాడు వచ్చి పీస్ డీల్ కుదురుస్తాడు. ఆ డీలే 7 సంవత్సరాలు శ్రమకాలం. ఇది నాకు దేవుడు బయలుపరిచినటువంటి విషయం. ఇదే ఖచ్చితం, ఇదే నిజం అని అనడానికి కూడా ఆధారాలు ఉన్నా నేను అన్ని చూపించవలసిన అవసరం నాకు అనిపించింది అంతే. ఎందుకంటే పెద్ద వారికి వ్యతిరేకంగా పోరాడుతున్నాను అనే విధంగా ఉన్నది కాబట్టి నేను ఎక్కువగా దాన్ని సబ్జెక్ట్ని డీప్గా తీసుకెళ్ళను. ఎందుకంటే పెద్ద వాళ్ళని అవమానించినట్టుగా ఉంటుంది. అర్థమైందా లేదు నేను చెప్పింది? అది పరిస్థితి. ఈ 7 weeks, లాస్ట్ 7 weeks అనేది యాంటీ క్రైస్ట్ వచ్చి పీస్ డీల్ సెటిల్మెంట్ చేసేటువంటి వాడు. సెటిల్మెంట్ చేస్తాడు. మీరు వాళ్ళ జోలికి వెళ్ళకండి, వారు మీ జోలికి రారు, దయించాలి, మందిరం దగ్గరికి అదే వెళ్ళకండి అన్నప్పుడు ఎలా ఉంటుంది? అది ఏమో అని నా అభిప్రాయం. మొదటి దాన్ని నేనేం కొట్టేయట్లేదు, చాలామంది చెప్పినట్టుగా నేనేం తప్పుపట్టట్లేదు. నేను చెప్పింది కూడా కరెక్టో అని చెప్పి నమ్మమని కూడా అనట్లేదు. నాకు అనిపించింది చెప్పాను అంతే. దానియేలు దీని గురించి రాసించాడు, ప్రవచించాడు అనేది నా అభిప్రాయం, నా యొక్క నమ్మకం అంతే. అర్థమైందండి అన్న వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. నెమ్మదిగా చెప్తున్నారు. ఓ పేపర్ మీద ఆ నెంబర్స్ అన్నీ నోట్ చేసి మీకు చూపించి చెప్తే బాగా అర్థం అవుద్ది. అలా చెప్పిన దానికంటే కానీ అర్థం అవుద్ది ఖచ్చితంగా. అర్థం అవ్వాలని కోరుకుంటున్నాను. నీకు అర్థమైందా? పూర్తిగా అర్థమైపోయిందా? సెకండ్ పార్ట్ అర్థమైందా? నా అభిప్రాయం చెప్తున్నాను అంతే. ఇది ఖచ్చితంగా నేనేం అనట్లేదు, వాళ్ళని తప్పు పట్టట్లేదు. వాడు పీస్ డీల్ తీసుకొస్తాడు. 27వ వచనంలో ఉన్నది. ఒక వారమునకు వాడు అనేకులకి ఏం చేస్తాడన్నది నిబంధన కుదురుస్తాడు. 1 week అంటే 7 సంవత్సరాలు. 7 రోజులు ఒక వారం, 7 సంవత్సరాలు ఒక వారం. 1 week సెటిల్మెంట్ చేస్తాడు. అది అంటే ఇదంతా కూడా ఒకే సందర్భానికి సంబంధించింది. దానియేలుకి దేవుడు చూపించడం నా నమ్మకం. కానీ గొప్ప పండితులు దాన్ని విభజించేసి భాగాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఏ సేవకుడైనా అలాగే మాట్లాడతారు, కానీ నాకు అది నచ్చదు. నాకు అంగీకరించాలనే నమ్మకం ఏ విధంగా కూడా కలగదు. ఎప్పుడు కూడా అది కరెక్ట్ కాదని అనిపిస్తూ ఉంటుంది. అది పరిస్థితి. ఇందులో స్పష్టంగా ఉంది, మర్మం ఏమీ లేదు. 62 weeksకి చెప్పండి మందిరం పూర్తి అయిపోవాలి. పర్మిషన్ వచ్చిన తర్వాత అప్పుడు ఆ అభిషేక్తుడు నిర్మూలన చేయబడతాడు. దేవుడు అభిషేకించుకున్నటువంటి వ్యక్తి ఒకవేళ ట్రంప్ అయితే ఆయన వెళ్ళిపోయిన తర్వాత నిజంగా ఇప్పుడు కానీ ట్రంప్ గారి కానీ అడ్డు కానీ లెగిస్తే చాలా ముస్లిం కంట్రీస్ అన్నీ కూడా ఇస్రాయేల్ లేకుండా చేసేద్దామని ప్రిపేర్ అయిపోయాయి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడా కూడా ఊరుకోవట్లేదు.
ట్రంప్ అడ్డు తప్పుకుంటే ట్రంప్ నెగ్గకూడదని ఎన్ని ముస్లిం కంట్రీస్ వాళ్ళ దేవుళ్ళకి పూజించే అంటే అన్ని పూజలు చేశాయి. కానీ ఆయనే వచ్చాడు. ఆయన అభిషేకించబడిన వాడని చెప్పాను గడిచిన వర్తమానాల్లో. ఆనాటి కోరేష్ వాళ్ళు అభిషేకించబడిన వ్యక్తి ట్రంప్. ఆ అభిషేకించబడిన వ్యక్తి ఈ 1 year 4 months తర్వాత ప్రక్కెళ్తాడు. చనిపోవడమా, సంఘం ఎత్తబడడం, ఏదో ఒకటి. అప్పుడు వరకు కాసుకొని, అప్పుడు వరకు కక్షపూరితమైనటువంటి ద్వేషభావంతో కూడిన వీళ్ళందరూ వీడు ఎలాగా లేడు కదా అని చెప్పి మీద పడిపోతారు. వీళ్ళ మీదకి యుద్ధం జరుగుతున్న సమయంలో వస్తాడు. కంగారు పడకండి, యుద్ధం మంచిది కాదు, శాంతి సమాధానమే మనకి ప్రాముఖ్యమైంది అని 7 years వాళ్ళు డీల్ తీసుకొస్తాడు. ఇది నా అభిప్రాయం. నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, నాకు అనిపించింది అంతే. కాబట్టి నేను పెద్ద మేధావిని, నాకు మించిన వాళ్ళు ఇంకెవరో లేరని అనడానికి వీల్లేదు, కానీ నాకు అనిపించింది చెప్పే ప్రయత్నం చేశాను. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది 70 weeks ప్రాఫెసీ? ఫస్ట్ దాంట్లో పెద్దలు చెప్పింది అందులో నిజం కాదని అనడానికి వీల్లేదు, కానీ నాకెందుకు ఇది దీని గురించి దేవుడు మాట్లాడుతున్నాడో స్పష్టం అనేటువంటి పదం కూడా ఉపయోగించాడు కనుక బహుశా అంత్య దినాలకు సంబంధించింది అంతా కూడా ఒకే సందర్భం గురించి దానియేలుతో దేవుడు ఇలా రాయించాడు, మాట్లాడాడు అనేది నా నమ్మకం. అయితే వాడు వచ్చిన తర్వాత ఆ 7 years సెటిల్మెంట్ ఎలా చేస్తాడో, ఆ సెటిల్మెంట్లో ఆంక్షలు ఎలాగుంటాయి, వాడు వచ్చిన తర్వాత చేసేటువంటి పనులు ఏ విధంగా ఉంటాయి, అప్పుడు మనుషులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేది నెక్స్ట్ క్లాసులో అంతా కూడా చాలా వివరంగా మీ అందరికి కూడా చెప్పి పంచుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.